హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు వితౌట్ ఎగ్ రవ కేక్ ఎంత స్పాంజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా మైదా పిండి వేసేసుకొని దీన్ని బాగా డస్టింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. కర్డ్ అనేది రూమ్ టెంపరేచర్కి ఉండాలి. ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పనికిరావు. అందులోనే 1 కప్పు మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చుకున్నవైనా ఓకే, లేదంటే పచ్చి పాలైనా ఓకే. అందులోనే 1 కప్పున్నర రవ్వని కూడా యాడ్ చేసుకొని ఏమాత్రం ఉండలు లేకుండా దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేయాలి. బాగా బీట్ చేయాలి. ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అనేది అంత స్పాంజీగా అంత సాఫ్ట్గా వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత అందులోనే 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలి. నేనైతే ఇందులోనే ఒక 3-4 వరకు యాలకుల్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అందులోనే 1/2 కప్పు వరకు మైదాని కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా బీట్ చేయాలి. మనం ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అనేది అంత స్పాంజీగా ఉంటుందన్నమాట. అందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఏమాత్రం ఎయిర్ గ్యాప్స్ అనేది ఉండకుండా, ఉండలు ఉండకుండా బాగా చేసుకోవాలి. తర్వాత మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న బౌల్లోకి దీన్నంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కిస్మిస్, కాజు ఇంకా బాదం వీటిని అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ ముందే. దీన్ని అలా ట్రాన్స్ఫర్ అందులోకి చేసేసుకొని ఒక లిడ్తోని ఎయిర్ అనేది బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఒక 35 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కేక్ అయితే చాలా బాగా పొంగింది. ఇలా ఏం అంటుకోకుండా ఉంటే తీసేసుకోవడమే అంతే. ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీగా పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత బాగా వస్తుందని. ఈ కొలతలతో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్